హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు తిరుపతిలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన గరుడ వారధి ఫ్లైఓవర్. ఈ ఇయర్ ఫెబ్లో ఈ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేశారు. సో ఒక మంచి రైడ్కి అయితే వెళ్ళిపోదాం ఈ ఫ్లైఓవర్ మీద. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకి అలాగే తిరుపతిలో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గించడం కోసం కొన్ని బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో ఒకటి ఈ గరుడ వారధి ఫ్లైఓవర్. ఫిబ్రవరిలో ఈ గరుడ వారధి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫ్లైఓవర్ మొత్తం కొన్ని పార్ట్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే కపిలతీర్థం నంది సర్కిల్ నుంచి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ వరకు అయితే ఫ్లైఓవర్ అనేది ఓపెన్ చేశారు. త్వరలోనే తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి బస్ స్టాండ్ వరకు, రేణుగుంట రోడ్ నుంచి తిరుచానూరు సర్కిల్ వరకు, అలాగే తిరుపతి కరకంబాడి రోడ్ నుంచి లీలామహల్ సర్కిల్ వరకు కూడా ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ అంతా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, తిరుమల టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఏ ఊరు నుంచి వచ్చినా సరే ఈ గరుడ వారధి ఫ్లైఓవర్ మీద నుంచి ట్రావెల్ చేస్తే డైరెక్ట్గా అలిపిరి దగ్గరికి ఈ ఫ్లైఓవర్ అనేది ఎండ్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు తిరుపతి కానీ, తిరుపతి బిల్డింగ్స్, ఊరు, ఇంకా తిరుమల కొండలు, ఫుల్ గ్రీనరీ, అదంతా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఒక మంచి రైడ్ వెళ్ళాను ఈ ఫ్లైఓవర్ మీద. ఇంకా ఇప్పుడు వచ్చేసాం లీలామహల్ సర్కిల్ దగ్గరికి. రాయలవారి సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. లో గరుడ వారధి ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. కాకపోతే 2019లోనే గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా. సో అప్పుడు చేంజ్ అయిన గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫ్లైఓవర్కి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అని పేరైతే మార్చేశారు. సో అందుకని కొంతమంది గరుడ వారధి ఫ్లైఓవర్ అంటారు, కొంతమంది శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్కి టోటల్గా 684 crores అయితే ఖర్చు అవుతుంది. అలాగే అఫ్కాన్స్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్లైఓవర్ మొత్తం డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ మీద లైట్ ఉన్న ప్రతి పోల్కి గరుడ పక్షి ఉంటుంది. అలాగే నామాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రతి పిల్లర్కి నామాలు ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నప్పుడు కూడా అంతా చాలా బాగుంటుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చూపిస్తాను. ఈ ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయండి. ఫ్లైఓవర్ కాబట్టి అందరూ ఫాస్ట్గా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. సో చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ అయితే చేయాలి ఇక్కడ. చూసారు కదా గరుడ వారధి ఫ్లైఓవర్ మీద ట్రావెల్ అసలు ఎంత బాగుంటుందో. ఇంకా మనం వచ్చేసాం శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదే శ్రీనివాసం కాంప్లెక్స్. ఇంకా ఇక్కడితో ఫ్లైఓవర్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ వరకే ఓపెన్ చేశారు ఫ్లైఓవర్ అంతా.
ఇంకా ఫ్లైఓవర్ కింద నుంచి మీకు చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో. సో చూసేసేయండి. సో మీకు చెప్పాను కదా ఫ్లైఓవర్కి సంబంధించి ఇంకా కొన్ని పార్ట్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయని. సో చూస్తున్నారు కదా ఇక్కడంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఈ ఫ్లైఓవర్ చాలా పెద్దది, మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఈ ఫ్లైఓవర్ మొత్తం పూర్తిగా అన్ని పార్ట్స్ అన్ని వేస్ నుంచి కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయాక అసలు తిరుపతిలో ట్రాఫిక్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. సో ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో తిరుపతిలో ఉన్న గరుడ వారధి ఫ్లైఓవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.